హిందుత్వం వెల్లివిరిసేది సర్వమత ఇది అని అవన్నీ మాత్రమే చదువుకున్నాం. మన శివాజీ గురించి ఇప్పుడిప్పుడు ఈ 10 ఏళ్లలో కొంచెం సోషల్ మీడియా ఎంత విస్తృతమైన తర్వాత శివాజీ జయంతులు అవి చేస్తున్నాం, శివాజీ తెలుస్తున్నాడు కానీ తెలియదు. వివేకానందుడి పాఠం ఎక్కడ మన లెసన్స్లో మనం చదువుకోలేదు అసలు. మన శాస్త్రవేత్తల గురించి కూడా మనం ఇప్పుడు సుశ్రుతుల గురించి ఎక్కడ లేదు మనకు, సోషల్ స్టడీస్లోనో ఇంగ్లీష్లోనో ఎక్కడ లేదు మనకు అసలు. మనం చదువుకున్నదంటే వాళ్ళ న్యూటన్ 3వ గమన సిద్ధాంతము, అంతకన్నా గొప్ప శాస్త్రవేత్తలు మనకు జీరోని కనిపెట్టింది మనము. ఆర్యభట్ట లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు మనకి. ఎక్కడ మనకు సోషల్లో చేసిన పేరు కూడా సరిగా ఉండదు కొందరి గురించి. ఆ మార్పు కోసమే ఇప్పుడు ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి, కొత్తగా ఎన్ఈపి 2020ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. నిజంగా నాకు కొంచెం అనిపిస్తుంది, మీకన్నా ఎక్కువ నాకు తెలీదు. ఎన్ఈపి కూడా నిజంగా చాలా గొప్ప ప్రయోగము, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాంట్లో కూడా మాతృభాషలో విద్యా బోధన 6వ తరగతి వరకు చేయాలి. అలాగే మన చరిత్ర అంటే మన లోకల్ ప్రత్యేకతలు, మన ఇండియన్ హిస్టరీనే, మన ఇండియా గొప్పతనం తెలియాలని ఒక సిలబస్ అయితే మారుతోంది. దాన్ని మనందరం కూడా స్వాగతిస్తున్నాం. ఆల్రెడీ చట్టం వచ్చేసింది కానీ ఇంక ఇంప్లిమెంటేషన్ పూర్తి కావట్లేదు. అది జరిగితే కూడా కొంచెం మనం ఇంకొంచెం కళ్ళు తెరవడానికి ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు వీళ్ళు మన 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 వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు మనకు కొత్త శక్తి వస్తుంది. ఇందాక జై శ్రీరామ్ అంటే ఎంత శక్తి వచ్చిందో ఒక శివాజీని తలుచుకున్న అంతే శక్తి వస్తుంది కదా. ఇక్కడ జిజియాబాయి నిజంగా అట్లా పెంచింది శివాజీని. ఆయన ఒక హిందూ స్వరాజ్యం, శివాజీ నినాదం హిందూ స్వరాజ్య నినాదం. శివాజీ చనిపోయిన తర్వాత కూడా 200 ఏళ్ల పాటు ఆ నినాదం సజీవంగా ఉంది. ఆయన తయారు చేసిన సైన్యం ఈ దేశాన్ని ఏకం చేయడానికి, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ఇచ్చేయడానికి ఆయన పోరాటం చేశారు. అలాంటి జిజియా మాతలం మనం అవ్వాలి. నా కోరిక ఒకటే, మీ అందరికీ నిజంగా ఒక పాద నమస్కారం చేస్తున్నాను. పిల్లలకి మన చరిత్ర చెప్పండి, మన పురాణాలను పరిచయం చేయండి, మన గొప్పతనం చెప్పండి. వాడెవడో గొప్పోడు కాదు, అమెరికా అగ్రదేశం వాళ్ళ గురించి మనకెందుకండి, మన చరిత్ర మనం చెప్పుకుందాము. మన వివేకానందుని గురించి చెప్పుకుందాము. మన ఝాన్సీ రాణి 27 ఏళ్ల వయసులో కొడుకును నడుముకు చుట్టుకొని యుద్ధం చేసింది ఝాన్సీ రాణి. రాణి రుద్రమ చివరి యుద్ధం చేసింది ఎన్నేళ్ళకో తెలుసా ఎవరికన్నా? 82 ఏళ్ల వయసులో ఆమె యుద్ధం చేసింది. 82 ఏళ్ల వయస్సులో గుర్రం ఎక్కి కథన రంగాన రాణి రుద్రమ దూకితే 27 ఏళ్లకు చిన్న పసిబిడ్డతో యుద్ధం చేసింది ఝాన్సీ రాణి. అంత గొప్ప వీరులు ఉన్నారు, వీర నారీలను కన్న దేశం మనది. మనకేం తక్కువ? మనం కూడా మనం ఇప్పుడు యుద్ధం అక్కర్లేదు, గుర్రం ఎక్కాల్సిన అక్కర్లేదు. మన తరాన్ని మనం కాపాడుకుందాం, మన ఆడపిల్లల్ని అంతే శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. ఎవడో అటకాయిస్తే ఏడ్చుకొని వచ్చి మూల కూర్చునేలాగా మన పిల్లల్ని చేయొద్దు దయచేసి. ముఖ్యంగా మన ధర్మం, మన దేశ చరిత్రను, మన గొప్పతనాన్ని ఆడపిల్లలకు, ముఖ్యంగా మగపిల్లలకు కూడా, కానీ ఆడపిల్లలకి నేను పదే చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. లవ్ జిహాద్ కేసులు బాగా పెరుగుతున్నాయి దేశంలో. మనం ఎంతో గౌరవంగా ఎన్నో కలలు కంటాం, ముఖ్యంగా ఆడపిల్లల్లో మగపిల్లల్లో పెంచినప్పుడు ఎన్నో కలలు కంటాం. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి మనం పిల్లల్ని పెంచుకుంటాము. ఒక స్థితిలో చూడాలనుకుంటాం, మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, కుటుంబంతో చల్లగా ఉండాలని, అంతే కదా ఎవరైనా కోరుకునేది మంచి. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు. కారణం ఇదే. మొన్న రీసెంట్గా ఒక కేసు, లవ్ జిహాద్ కేసు నా దృష్టికి వచ్చింది. ఎందుకు నువ్వు ఇట్లా అని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి, ఎందుకమ్మా మీకేం తక్కువ చేసినాము, నేను మంచి పిల్లోనిచ్చి మేము చేయకపోదుమా, వేరే మతం అని ఒక విధర్మీని ఎందుకు చేసుకున్నామంటే, వారం రోజులకి అమ్మాయి మారిపోయి హిజాబ్ వేసుకొని వాళ్ళు 5 సార్లు నమాజ్ అది చేస్తారు కదా. నువ్వెప్పుడు నాకు చెప్పలేదు, బొట్టు కనీసం బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పలేదు, గుడికి వెళ్ళమని చెప్పలేదు, ఒక్కరోజు మన ధర్మం ఇది అని చెప్పలేదు. అందుకే నేను అటు అట్రాక్ట్ అయినా, నాకు నచ్చింది, నేను కన్విన్స్ అయినా అని చెప్పింది అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఆడపిల్లలు కూడా, ఎందుకంటే చూస్తున్నాం అది ఆ వయసులో ఒక వయసులో ఒక ఆకర్షణ అంటారు, అది ప్రేమ కూడా కాదు. అల్లరి చిల్లర బ్యాచ్ పెట్టలేకపోయి మన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. అమ్మాయిలను కాపాడుకోండి.